ఇలా పోలీస్ శాఖ కూడా మేము చెప్తా ఉన్నాం, మేము అడుగుతా ఉన్నాం, కేసీఆర్ గారు మీకు ఏం తక్కువ చేసిండండి? భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అద్భుతమైన పోలీస్ కంట్రోల్ రూమ్ కట్టించిండు. మీకు వేరే రాష్ట్రాలలో ఒక్కసారి పోయి చూడండి, డకోటా కార్లు డకోటా జీప్లలో తిరుగుతుంటాడు. కానీ కేసీఆర్ గారు మీకు అద్భుతమైన ఫార్చునర్లు కొనిచ్చిండు, అద్భుతమైన ఇనోవాలు కొనిచ్చిండు, మిమ్మల్ని 5 స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు, టెక్నాలజీలు పెంచిండు, మీ జీతాలు పెంచిండు, మీ పోలీసు వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసి ఉద్యోగాలు ఇచ్చిండు. ఇవన్నీ చేసిన కేసీఆర్ గారికి అన్నీ మర్చిపోయారా? ఎవరు దాడులు చేస్తుంటే చూసుకోమని చెప్తూ చూస్తూ ఉన్నారా? ఆఖరికి మీ పోలీసు వాళ్ళకు కూడా ఆయన జీతాలు ఇవ్వకపోతే బెటాలియన్ పోలీస్ మొత్తం కూడా రోడెక్కితే మీకోసం కూడా ప్రశ్నించింది కేసీఆర్ నాయకత్వంలో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీయే కదా. ఇవన్నీ మీకు గుర్తొస్తలేవా పోలీస్ మిత్రులారా అని నేను అడుగుతా ఉన్నాను. మీకు మంచిగా అనిపిస్తూ ఉందా? ఇలా ఈ విధంగా లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో చేయి దాటిపోతుంటే మీకు మంచిగా అనిపిస్తుందా అని నేను అడుగుతా ఉన్నాను. ఇదేం పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. రేపు ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, నేను అధికారులందరికీ కూడా చెప్తున్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు అవునన్నా కాదన్నా, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా 4 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు అనే విషయం మాత్రం మీరు మర్చిపోకండి. మీరు అనుకుంటుండొచ్చు కేసీఆర్ గారు మర్చిపోతారు వచ్చిన తర్వాత, ఇవాళ చేసిన అన్నీ కూడా సౌకుని మాఫీ చేస్తామని మీరు అనుకుంటుండొచ్చు. ఏ కూని మాఫీ చెయ్యము. ఖచ్చితంగా మీరు చట్టానికి లోబడి పనిచేయండి. మీరు అతి ఎక్స్ట్రాలు చేయకండి. మీరు పొద్దున వస్తారు మా పొద్దున నేను కూడా అడుగుతున్నా, ఇవాళ అసలు ఇవాళ పొద్దున నేను హుజరాబాద్లో ఉన్నా, హైదరాబాద్లో నా ఇంటి చుట్టూ 100 మంది పోలీసు వాళ్ళని పెట్టిండు. ఎందుకు పెడుతున్నారు పోలీసు వాళ్ళని అంటే భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాకు మీరు పోతున్నారు అని అడుగుతున్నారు. అవును, నేను అడుగుతున్నా, అసలు దాడి చేసింది వాళ్ళైతే వాళ్ళని అరెస్ట్ చేయకుండా నా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు పెట్టుడైంది. మీరు నేను ఇంట్లో లేకుండా నా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టుడైంది. నేను హుజరాబాద్లో ఉన్న బాజాబ్తో మీ 3 రోజుల నుంచి ఉన్నా. మీ ఇంటెలిజెన్స్కి ఇదేనా? ఏం ఇంటెలిజెన్స్ ఉన్నది మీది? ఏమున్నది కథ ఉన్నది? అసలు మీకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా? మా ఇంట్లో మా మదర్ ఫాదర్ ఉన్నారు, మొన్న మా ఫాదర్కి సర్జరీ అయింది, మేజర్ సర్జరీ. మా అత్తమ్మ మామయ్య ఉన్నారు, వాళ్ళ ఇంట్లో మా మామయ్య గారు కూడా మేజర్ సర్జరీ అయింది. నా భార్య పిల్లలు ఉన్నారు. ఇదేంటిది రోజు ఇంటికి పోయి హరాస్మెంట్ చేసుడు? ఆ కమ్యూనిటీలో 69 మంది విల్లాలు ఉన్నారు. ఆ విల్లాలలో చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఆ కమ్యూనిటీ లోపల తీసుకొచ్చి నిలబెట్టడం ఏంటిది? అసలు ఏడికి తీసుకుపోతున్నాము? ఏం చేస్తున్నాము? అసలు ఏం చేస్తున్నారు అనేది మీకు ఏమైనా అర్థమవుతుందా? అసలు దాడి చేస్తారు వాళ్ళు, దాడి చేసిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మా మీద కేసులు పెట్టుడైంది. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, మీరు ఎన్ని కేసులు పెట్టినా, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మళ్ళా చెప్తున్నా, మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు ఆ 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ 420 హామీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. నేను అడుగుతూనే ఉంటాం. అసలే విడిచిపెట్టమని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఇంకోటి కూడా అడిగినాం. ఏం అడిగినాం? ఇలా రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నాం అన్నారు. ఎస్, 12,000 రూపాయలు 10 లక్షల మందికి ఇస్తున్నాం అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 1,02,00,000 మంది రైతు కూలీలు ఉంటే వాళ్ళందరికీ కూడా నువ్వు 12,000 ఇస్తామని చెప్పి ఇవాళ కేవలం 10 లక్షల మందికే మీరు ఇస్తామంటే ఇంకా 92 లక్షల మంది రైతు కూలీలు ఏమి కావాలి రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను. ఇవన్నిటికీ జవాబు అడిగితే వాళ్ళు మేము ఒకటి అడిగితే ఒకటి చెప్తారు. దీనికి జవాబు చెప్పకుండా మా మీద అధికారికంగా మీటింగ్లో పోలీసు వాళ్ళతోని ఇవాళ స్వయంగా మంత్రులు సాక్షిగా నా మీద మొత్తం యంత్రాంగం చూస్తుండగా నా మీద ఏ విధంగా దాడి చేసిందో యావత్ తెలంగాణ సమాజం మొత్తం చూసింది. తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి చూడండి, ఆలోచన చేయండి. ఇవాళ మేము మీ పక్షాన నిలబడి మీకోసం మేము కొట్లాడుతుంటే ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు మా మీద దాడులు చేయిస్తుండు, ఏ విధంగా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజ్యం నడుపుతుండో ఒక్కసారి మీ అందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.